ఆలయకు ఒక సేవకుడిగా పనిచేస్తున్నా. ఎవరన్నా ప్రజలు వచ్చి మాకు మా ఎమ్మెల్యే వల్ల కానీ బీఎల్ఏ వల్ల కానీ మాకు ఈరోజు నష్టమైందని చెప్తే నేను దేనికైనా ఒప్పుకుంటా. పక్క 100% ఇదే మాట. 100% ఒక్క రైతు లేకపోతే ఒక్క బెనిఫిట్ సామాన్య ప్రజల్ని అడుగుతాను. సామాన్య ప్రజలు నువ్వు ఇప్పుడు 100 మందిని అడుగు బీఎల్ఏ ఎలాంటి వాడు అంటే అరే సర్పంచ్ ఎట్లుండో, ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ విప్ అయినా మంత్రి అయినా గట్నే ఉన్నాడు, మాతోటి అన్న తమ్మి చెల్లె అక్క అని మందలిస్తాడు. ఎవరు ఇంటికి పోతే ఇంత భోజనం పెట్టి టిఫిన్ చేపించి పంపిస్తాడు తప్ప ఈ ఓర్వని దుర్మార్గులు రేపు రాజకీయంగా మాకు భవిష్యత్తు లేదని పోటీ చేసినోడు, పోటీ చేయనోడు, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంతో మంది నా మీద ఎదుగుదలను చూసి ఓర్వలేక నిందలేని చూస్తున్నారు రాజు. వాళ్ళు ఎన్ని నిందలేసినా వాళ్ళు రాళ్ళేస్తున్న మీద నాకు కూలవుతున్నాయి అన్న. అయితే ఇంత అభివృద్ధి చేసినటువంటి బీర్ల గారు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే ఇంచుమించు దగ్గర వరకు అంటే మీరు ఎంతమంది గెలిచినారో ఒక 10, 20, 30 మందే తక్కువ గెలవడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలని కూడా నేను అడిగాను. బీర్ల చేసింది ఏం లేదు, గంధమల్ల ప్రాజెక్టు నా హయాంలోనే అయ్యింది, అది మా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి దానికి అని చెప్పేసి. రోడ్ల విషయానికి వస్తే నేను శంకుస్థాపన చేసినటువంటి రోల్సే ఈరోజు వేయడం అనేది జరుగుతుంది, కానీ ఆయన వచ్చి పెద్దగా చేసింది ఏం లేదని చెప్పేసి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆయన చేసినటువంటి 80% పనులు మావే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఐలయ్య గారు చేసింది ఏం లేదు, కాకపోతే ఆయన కొంతవరకు కార్లు ఎక్కువైనాయి, సోకులు ఎక్కువైనాయి అని చెప్పేసి అంటున్నారు. అదొక్కటే డెవలప్ అయ్యింది, బీర్ల కుటుంబం డెవలప్ అయింది అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు విమర్శించడం ఖాయం. అంటే ఇప్పుడు గంధమల్ల ప్రాజెక్ట్ వాటర్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో రాజు వాళ్ళ మనుగడ కోల్పోతున్నాం, మేము ప్రజలలో ఉండలేకపోతున్నాం, మేము ఏదోటి ఇన్వెస్టింగ్ చేస్తే ప్రజలలో ఉంటామంటున్నాం. గంధమల్ల ప్రాజెక్టే చూడు రాజు, మొదటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ వేసుకుని గంధమల్ల తిరిగిండు. 8.4 అని చెప్పిండు, అది క్యాన్సిల్ అయింది. 4.8 అన్నాడు, అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 1.48 TMC. కనీసం అలా 30 మట్టి తీయలే, ల్యాండ్ అక్విజిషన్ కాలే, అదేం కాలే. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని అపర భగీరథుడు మా ఉత్తమన్న సహకారంతో దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయించి గతంలో 12, 13 కోట్లు 13, 14 లక్షలు ఇవ్వమంటే లబోదిబో మొత్తుకున్నారు. ల్యాండ్ అక్విజిషన్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు చేయలేక చేతగాక కేసీఆర్ చివాట్లు పెడితే దాన్ని పడకేసిర్రు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మేము గంధమల్ల చేసామంటారు రాజు. నేను ల్యాండ్ అక్విజిషన్ చేసి తెలంగాణలో ఎక్కడ ఇయ్యనంత రేటు నీళ్లలో మునిగిపోతున్న ల్యాండ్ కూడా 24,50,000 ఎకరాకి ఇప్పించిన ఘనత తెలంగాణలో ఒక బీర్లే లేదే. ఇప్పటికీ 30 కోట్లు రైతులకు ఇప్పించిన, రేపు 87 కోట్లు ఆ ఖాతాలో వేపిస్తున్నా. ఖాతాలు వేపించే తెల్లారే పని స్టార్ట్ అవుతుంది. మిషన్లు దిగినాయి, గుడారాలు వేసుకున్నారు, లేబర్ వచ్చిర్రు, కట్ట పని సిద్ధంగా ఉంది. ఒక్కటడుతో క్రాంతి మా రాజు, వడపర్తి మా చీకటి మామిడి 18 కోట్లు 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు? అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మా బొమ్మలరావుకు సంబంధించినటువంటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే కొడుకు, ఎలిమేటి మాధవరెడ్డి కొడుకు, ప్రారంభోత్సవంకి వచ్చి ఆయన ఒప్పుకున్నాడు. మేము 10 ఏళ్ళు ఏం పని మా తమ్ముడు బీఎల్ఏ చేసిండు, కాంగ్రాట్స్ అని చెప్పి నాకు చెప్పిండు. ఆ వీడియో నీకు పంపిస్తా. కాలువపల్లి కాడ లో బ్రిడ్జికి ఫౌండేషన్ వేసారు, కొలంపేట కాడ లో బ్రిడ్జికి ఫౌండేషన్ వేసారు. 3 కోట్లతో ఆ బ్రిడ్జ్ అయ్యేది కాదు, సచ్చేది కాదు. వాళ్ళ టైంలో కట్టలే. లోలెవెల్ బ్రిడ్జ్ అయితే గంధమల్ల నుంచి ఎప్పుడు నీళ్లు వదులుతాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఎస్టిమేషన్ పెంచి 7 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జ్ చేసిన. హై లెవెల్ బ్రిడ్జ్ వాళ్ళు చేసిన దగ్గరది వాళ్ళు శిలాఫలకాలకు, నేను పనితనానికి వాళ్ళ శిలాఫలకాలకు మాసాయిపేటలో రాజు 3 అంగన్వాడీ శిలాఫలక వేసారు. నేను శిలాఫలక లేకుండా అంగన్వాడీలు కట్టించిన. సొంత ఎమ్మెల్యే ఊరు వంగపల్లిలో కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ కట్టే రాజు. ఇవాళ 60 లక్షలు నేను డిఎంఎఫ్ ని శాంక్షన్ చేసిన. మళ్ళీ మొన్న 40 లక్షలు మా మంత్రి గారిని తీసుకొచ్చి డిఎంఎఫ్ 1 కోటి రూపాయలతోటి అలా స్కూల్ కడుతున్నా. ఆమె సొంత ఊర్లో అంగన్వాడీ కట్టించిన. ఎమ్మెల్యే సొంత ఊర్లో నేను 1 కోటి రూపాయలు వర్క్ చేసిన, సీసీ రోడ్లు ఇచ్చిన, ఇందిరా మిల్లు ఇచ్చిన. ఆమె అన్ని గ్రామాలు ఇచ్చిపెట్టు, ఆమె సొంత గ్రామమే డెవలప్ చేసుకున్నామే. నేను చేసిన పనులు ఏం చేసావు తల్లి? ఎస్కాట్ వేసుకొని కాన్వాయ్ పెట్టుకొని తిరుగు తప్ప నువ్వు చేసింది ఏంది?
చేస్తే ఆలయ పుట్టినప్పటి నుంచి ఎవరు దాని మెజార్టీ నాకెందుకు వస్తుంది, నువ్వు పని చేస్తే నన్ను ఎందుకు అనుకుంటారు, ఓకే నువ్వు పని చేయాలి కాబట్టి నన్ను ఒక బీసీ బిడ్డను నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నేను రూపాయి ఖర్చు పెట్టకుండా 50,000 మెజార్టీ గెలిపించిండ్రు, నా అభివృద్ధి కానొస్తలేదా? సో ఇక్కడ బీర్లా చెక్ డ్యామ్లు 9 చెక్ డ్యామ్లు కట్టించిన ఇవాళ నువ్వు కట్టిన కాళేశ్వరం అంటున్నావు, మీరు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల కూలిపోయిన సీపాల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోసి మరి మీ బాపాను పిలుచుకుంటావు, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏది మల్లన్న సాగర్ కొండపోచమని నింపి గతంలో కూడా నింపే అవకాశం ఉండే, మరి నింపినప్పుడు ఎందుకు నువ్వు బసవపూర్ పోతుంటే బసవపూర్ కాలువను నింపి ఎందుకు గంధమల్లకు నీళ్ళు తీసుకురాలే? నీ టైంలో కట్టినట్టున్నావు, నేను కట్టినట్టున్నావు కదా, ఆలయం ఎందుకు ఏడాది చేసినావు? ఇవాళ నేను గెలిచినాక 3 సార్లు మండు టెండలో ఎండాకాలంలో 60 రోజులు బిక్కేరు వారిచ్చిన గంధమల్ల నింపిన 3 సార్లు ఇప్పటికి గంధమల్ల నింపిన. గంధమల్ల నుంచి ఆలేరు, కోనపేక, ఆత్మకూరు, మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు బిక్కేరు వారదాకపోతే తుంగతుర్తిలో మా బిడ్డ పీర్లైలే నీళ్ళైలే అని పిలుస్తున్నారు. అరే గది చూసి నువ్వు నేర్చుకోక మేం కట్టినాము, మా అయ్య కట్టిండు, మా తాత కట్టిండు, ఏం కట్టిండు? ఆలయం నువ్వు చేసింది ఎందుకు చెప్పరాదు? గుట్ట కట్టినట్టే కేసీఆర్ డ్రీమ్ ఆయన గత వెంకట రాదు చెరువు తప్పిన శ్రీకృష్ణ ద్వారా ఇది కట్టినంటే ఆయన కట్టుకుంటూ అది గుట్ట కింద అందరినీ ముంచి ఆగం చేసి దుకాణదారులను భూములు కోల్పోయిన అందరినీ సర్వనాశనం చేసి వచ్చే భక్తులకు కనీసం కొండపైన పడుకోవడానికి కూడా లేకుండా 9 దాంతో కొండ కట్టెలు తీసుకొని కొట్టి పోలీసులు కిందకి పంపుతారు. ఇప్పుడు మా టైం చూడండి, పైన డార్మెట్లలో పండుకుంటున్నారు, ఆటోలు పైకి పోతున్నాయి, వచ్చే భక్తుడు మొక్కు తీర్చుకోవడానికి కొబ్బరికాయ కొడుతున్నాడు, అఖండ దీపం దర్శనం చేసుకుంటున్నారు. మంగళవారం శనివారం స్థానిక భక్తులకు ఆధార్ కార్డు ఇస్తే తిరుపతి ఎట్లా దర్శనం అయితే అట్లా దర్శనం చేసిన ఇన్ని పనులు చేస్తూ నేను ఇవాళ గుట్టలో 200 ఇల్లు కట్టించిన టౌన్లో, ఆలయ టౌన్లో 200 ఇల్లు కట్టించిన. ఇవాళ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ పురోగతిలో తెలంగాణలో నెంబర్ 1. ఇవాళ సెంట్రల్ తీసుకున్నటువంటి ఏది ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి SIR లో కూడా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నెంబర్ 1, ఆలయ నెంబర్ 1. ఒడ్ల కొనుగోలు విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1. తెలంగాణ రోడ్ మోడల్ నల్లగొండ. అరే మీరు వండి మీ